కుక్కట్పల్లి శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో కుక్కట్పల్లి ప్రెస్ క్లబ్ నిర్వహించారు. రాష్ట్ర నూతన కమిటీ సన్మానం ఆత్మీయ సమ్మేళనం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు మేడ్చల్ జిల్లా నాయకులు, జర్నలిస్టు చాలా కాలంగా హెల్త్ కార్డ్స్, ఇళ్ల స్థలాల విషయంపై సమస్య ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర కమిటీని కోరారు. రాష్ట్ర కమిటీ సానుకూలంగా స్పందిస్తూ గత దశాబ్దాల కాలంగా జర్నలిస్టుల సమస్యలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని, హెల్త్ కార్డులు, కుటుంబ సభ్యులు, విద్య, ఇళ్ల స్థలాలు అందించడంలో విఫలమైందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో 2-3 రోజుల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే పరిష్కారానికి స్పష్టమైన హామీని తీసుకొస్తామన్నారు. సుదీర్ఘకాలం పనిచేసినటువంటి మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన మోత వెంకటరెడ్డి ప్రస్తుతం అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి శ్రీకాంత్ అన్న రాష్ట్ర కార్యదర్శి ఎన్నికైన సందర్భంగా బాధ్యతలు నిర్వహిస్తున్న మామిడాల రవి ఇప్పుడు మనతో విధంగా అదే సంఘానికి బాధ్యత వహిస్తున్న ప్రధాన కార్యదర్శి బాధ్యత వహిస్తున్నటువంటి డాక్టర్ రాష్ట్రంగా పోతున్నారు. ఇంకా మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆ 10 జిల్లాల్లో ఏ జిల్లాకు దక్కని గౌరవం, స్థానం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు దక్కింది. అదెట్లా అని మీరంటే, జాతీయ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన కార్యదర్శి ఉమ్మడి జిల్లా వారే నరేందర్ రెడ్డి గారు. ఇక మొన్న ఖమ్మంలో జరిగిన మహాసభల్లో 2 ఉమ్మడి జిల్లా నుండి కీలకమైన ఒకరు కార్యదర్శికి కీలకమైన కోశాధికారిగా మీ జిల్లాకే ప్రారంభం దక్కింది. అందరికీ శుభాకాంక్షలు. అయితే ఎందుకు చెప్తున్నాను, జిల్లా ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే, రాష్ట్రంలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో యూనియన్ కార్యక్రమాలు అన్ని ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే, ఆనాటి నుండి కూడా ఇవాళ ఈ మధ్యకాలంలో ఖమ్మంలో జరిగినటువంటి రాష్ట్ర మహాసభలో మన సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గాన్ని మనం ఆత్మీయ సత్కారం చేసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో మన జిల్లా కార్యవర్గ సమావేశంలో